ఓం శాంతి. ఆ విధంగా మరి క్లాసులకి అవి వెళ్ళడం అది రావడం అది జరుగుతూ ఉంది. అయితే బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగు మేము వచ్చేస్తుంటే డోర్లు కిటికీలు ఏమున్నాయి డోర్లు ఓపెన్ చేస్తుంటామాట. అయితే ఆ రోజు ఏంటంటే డోరు మామూలుగా గ్లాస్ డోర్ ఉంచి ఇలాగ అన్నమాట. ఇలాగ అన్నట్టు అది ఓపెన్ ఇలా తోస్తాం కదా, ఈ చెయ్యి ఎక్కడైతే ఉంది చెయ్యి మొత్తం అంతా ఇలా కట్ అయిపోయి ఇలా ఊడిపోయింది అనమాట. చేతి ఎప్పుడైతే బ్లడ్ అంతా కారిపోతుంది. బ్లడ్ కారిపోతుంటే నేను అప్పుడు ఫుల్ మస్తులో ఉన్నానట. పరమాత్మ యొక్క స్మృతిలోని అనంతమైన వైరాగ్య స్థితిలో ఉండి పరమాత్ముడే ప్రపంచం, పరమాత్ముడే జీవితం, సర్వస్వం ఆయన అన్నట్టు ఉంది. ఈ రక్తం పోతున్నప్పుడు కారిపోతున్నప్పుడు రక్తం కారిపోతుంది అని మా బ్యాంకులో స్టాఫ్ అందరూ మేనేజర్లు అందరూ అన్నారు. ఆ రక్తం ఇది మన రక్తం కాదు సార్, ఇదంతా వేస్ట్, ఇదంతా శరీరం మంది కాదు, ఇది ఫుల్ రక్తం ఆన్ అయ్యండి అని వచ్చేస్తుంటే ఈ శరీరంలో ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇందులో బ్లడ్లో గాలి వెళ్ళిపోతుంది. ఎయిర్ ఈ గాలి ఎప్పుడైపోయిందో నాకు అలా మక్తలోకి వచ్చేస్తే అక్కడ చూడండి ప్రతిదీ విధిలోని ఎంత విచిత్రం గొప్పతనంగా ఉంటుందో. అప్పుడే మా విశ్వాసపడిన అనకాపల్లి నుంచి వచ్చారు. ఆయన దగ్గరకు ఒక డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆయనతో మాట్లాడుతుంటే మా డిఎం గారు మురళీకృష్ణ గారు ఉన్నారు. చాలా మంచి విశేషమైన అందరూ అంటే ఆయన వాళ్ళు బ్రాహ్మణ్స్ కనుక ఆధ్యాత్మికలో అన్ని స్టడీలో ఉన్నారు కనుక వాళ్ళకి తొందరగా జ్ఞానం బాగా ఇది తెలుసు కనుక చేశారు. వెంటనైతే అలా పోతుంటే ఎలా అంటే తీసుకెళ్ళి ఇంకా అలా నాకు బుర్ర మైకంలోకి వెళ్ళిపోతున్నాను. అంటే లోనకి అది క్లోజ్ చేయాలన్నమాట. రక్తం బయటకు పోయినప్పుడు ఎయిర్ లోనికి వెళ్తే మోచలాగా అలా వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే తీసుకొచ్చి మా డిఎం గారు మా డ్రైవర్ ఉమామేశ్వర్ అని ఉన్నారు, అతను కూడా తీసుకొచ్చి ఏం చేశాడంటే కారులో తీసుకెళ్ళి సాలిపేటలో ఉంటే అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్లోకి తీసుకొచ్చి అమ్మ ఎలాగెలాగని చెప్పారు. మరి తిమిరి చేసిన అయితే ఏనానికి అక్కడ లేనట్టు ఉంది. అయితే ఏంటమ్మా నీకు ఇలా కుట్లు పడతాయని చాలా ఒక దగ్గర 9 ఎన్నో కుట్లు ఇలా వేసినా ఉన్నాడు. అయితే అప్పుడు అతను ఏమన్నారు, అయితే ఏటమ్మా ఎందుకు ఎలాగైందంటే ఏంటంటే అప్పుడు నేను ఆ మత్తులో ఉన్నాను కదా, ఎలా జ్ఞానమత్తులో అంటే నేను ఆత్మనే, నా తండ్రి పరమాత్మ, నా ఇల్లు పరందాలు వచ్చానంటాడు. అతను ఈ సూది పెట్టి ఇలా గుచ్చుతున్నాడు. సుర్రు అనేది ఎంత ఉన్నా సుర్రు మన చెప్పు మళ్ళీ పరమాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి ఎలా చెప్తుండా అన్నాడు. మళ్ళీ ఇంకో కుట్టేశాడు. అని అంటే బాగుంది. అయితే డ్రామా కోసం చెప్పాను. అంటే అక్కడ 7 days కోర్స్ అని మాకు ఉంటుంది. ఆ కోర్స్ కోసం ఏంటంటే అతనికి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఇది చేస్తున్నప్పుడు అతను ఏం చేశాడంటే అలా కుట్లు వేసేసిన వెంటనే అంతా అయిపోయింది. అప్పుడు వెంటనే కారు వేసి పంపించేసిన తర్వాత వస్తాం. తర్వాత రోజు అంతా ఇంకా వాసిపోయింది. మళ్ళీ తర్వాత రోజు ఆ రోజు ఈవినింగ్ కదా క్లాస్కి వెళ్ళామన్నమాట. మరి క్లాస్కి వెళ్ళేటప్పుడు ఉండాలి కదా, అప్పుడు ఆత్మలో క్లాసులు అందరూ ఆత్మ గారు ఏటైంది ఆత్మ అని అందరూ అడిగారు. అంటే ఏం లేదంటే నేను అప్పుడు చెయ్యిని పెట్టుకుని అందరికీ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఆత్మ ఇలాగలా చెయ్యి కనిపిస్తుంది. తర్వాత ఆ కుట్లలోంచి బ్లడ్ లీక్ అయ్యి మళ్ళీ అలా అక్కడ కూడా మొహం తిరిగినట్టు అయిపోయింది. వెంటనే తీసుకెళ్ళి అక్కడ దగ్గరలోనే మన రీడింగ్ రూమ్ దగ్గరలో పక్కన ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చూస్తే మళ్ళీ దాన్ని అంతా రక్తం